Now we are proving this theorem. He given, let E be a finite separable extension of a PDF, then the following are equivalent. So by hypothesis he given E is a finite separable extension. So by known theorem we know that if E is a finite separable extension అయితే మనం ఏమని చూపించినాం, it is a simple extension. Simple extension, by the definition of simple extension, it can be written as E is equals to f of alpha for some alpha belongs to f. This is hypothesis ఇచ్చింది. ఇప్పుడు మనం ఏమని చూపించాలి, ఈ 3 ప్రాపర్టీస్ ఆర్ ఈక్వివాలెంట్ అని చూపించాలి. ఫర్ దిస్ we are first considering E is normal extension of f, then we have to prove that f is fixed field of G of E over f. After that we are considering f is the fixed field of G of E over f, then we have to prove that E is a normal extension of f. Similarly we are considering 2 implies 3, 2 and we are proving 3. Similarly we are considering equation 3 and we are proving the equation 2. Then the 3 properties are said to be equivalent. So by hypothesis he given E is a finite separable extension. Then by known theorem we prove that already E finite separable extension అయితే E becomes a simple extension. Since by the definition of simple extension it can be written as E is equals to f of alpha for some alpha belongs to f. Okay, so finite separable extension అంటే ఏంటి, that means an element alpha belongs to E is algebraic over f if it's minimal polynomial over f. దాని మీనింగ్ ఏంది, సెపరబుల్ ఎక్స్టెన్షన్లో నుంచి ఒక పాలినామియల్ తీసుకుంటే ఇట్ షుడ్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఈ. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్జీబ్రైక్ ఓవర్ ఎఫ్. దట్ మీన్స్ every element in polynomial p of x it should satisfy the condition algebraic over f. Then it is said to be finite separable extension. Finite separable polynomial అంటే ఏంటి, దట్ మీన్స్ which are all the roots are simple అని అర్థం. సో బై హైపోథసిస్ హీ గివెన్ ఫైనైట్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ ఇచ్చినాడు. సో ఫైనైట్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ అయితే సింపుల్ ఎక్స్టెన్షన్ అవుతుంది. బై ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ఎక్స్టెన్షన్ ఇట్ కెన్ బి రిటర్న్ as E is equals to f of alpha for some alpha belongs to f. సో ఆల్ఫా అనేది రూట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, ఇట్ దట్ మీన్స్ అన్ ఎలిమెంట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఈస్ ఆల్జీబ్రైక్ ఓవర్ ఎఫ్. ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, మినిమల్ పాలినామియల్ ఎగ్జిస్ట్ అయ్యి ఇట్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆల్ఫా అనేది రూట్ అంటున్నాం కాబట్టి మనకి పాలినామియల్ కావాలి. సో బై ద డెఫినేషన్ ఆఫ్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ వీ హ్యావ్ లెట్ p of x be the minimal polynomial of alpha over f with degree n. ఎందుకు అంటే సిన్స్ E is finite separable extension అన్నాం, అంటే E finite కాబట్టి సో p of x is a polynomial of alpha over f with degree n. therefore ఫార్ములా ఏంటి, E is equals to f of alpha అని ప్రూవ్ చేసినాం కదా. దట్ మీన్స్ E ఫైనైట్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి సింపుల్ ఎక్స్టెన్షన్ అయింది. సింపుల్ ఎక్స్టెన్షన్ డెఫినేషన్ మనం నుంచి E is equals to f of alpha రాసుకున్నాం కాబట్టి f of alpha is to f which is equals to degree of p of x which is equals to n అని మనం కన్సిడర్ చేసుకున్నాం. therefore which is equals to n. సో ఈ f of alpha is equals to E అని ప్రూవ్ చేసినాం కదా, which implies dimension of E is to f is equals to n. let it be equation 1. okay. నౌ హైపోథసిస్లో జస్ట్ ఫైనైట్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. ఫైనైట్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ అవ్వాలి అంటే సెపరబుల్ పాలినామియల్ ఉండాలి. సెపరబుల్ పాలినామియల్కి రూట్స్ ఎగ్జిస్ట్ కావాలి. సో మనం పాలినామియల్ తీసుకున్నాము, ఆ దానికి రూట్స్ అనేవి ఎన్ని ఎగ్జిస్ట్ అయినాయి, దాని డిగ్రీ ఎంత ఉంది అని అంటే ఈ ఫైనైట్ ఇచ్చినాడు కాబట్టి లెట్ ఇట్ బి ఎన్ అని తీసుకున్నాము. డైమెన్షన్ ఆఫ్ ఈ ఈస్ టు ఎఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అని తీసుకున్నాం. ఓకే, సిన్స్ బై ద హైపోథసిస్ నుంచే. నౌ ఇప్పుడు అనుకుంటున్నాడు, సపోజ్ ఈ నాట్ ఈస్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని మనం కన్సిడర్ చేసుకుంటే దెన్ బై నోన్ థీరమ్ వి ప్రూవ్డ్ దట్ ఈ ఈస్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ దెన్ వీ కెన్ రిటర్న్ యాజ్ ఈ ఈస్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని ప్రూవ్ చేసినాం. సో బై దట్ థీరమ్ నుంచి విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈ ఈస్ టు ఈ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఓకే, నౌ we are considering equation 1. Then we prove
that f is the fixed field of g of e over f అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫర్ దిస్ కండిషన్ వీఆర్ కన్సిడరింగ్ ఈ ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని తీసుకుంటున్నాము. సో ఈ ఈజ్ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. బై నోన్ థీరమ్ వి నో దట్ ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ అయితే ఈ అనేది ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత మనము ఒక మ్యాపింగ్ ఎగ్జిస్ట్ చేసుకుంటాం, దట్ ఈ సిగ్మా ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఈ టు ఎఫ్. ఇక్కడే ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని తీసుకున్నాం కాబట్టి సిగ్మా ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఈ ఓవర్ ఎఫ్ అయితే దట్ సిగ్మా కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఈటా అండ్ నంబర్ ఆఫ్ సచ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డిఫరెంట్ రూట్స్ అని మనం ప్రూవ్ చేసినాం. ఇప్పుడు ఈ థీరమ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని మనం సెకండ్ ప్రాపర్టీ ఎఫ్ ఈజ్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అనేది ప్రూవ్ చేస్తాం. సో ఫర్ దిస్ మనము నార్మల్ ఎక్స్టెన్షన్ అని చూపించాలి అంటే ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ మనకి ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ కావాలి, ఆ తర్వాత మనము ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకోవాలి, ఒక మ్యాపింగ్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఫర్ దిస్ వీఆర్ సపోజింగ్ ఫర్ దిస్ ఇది నార్మల్ ఎక్స్టెన్షన్ అయ్యింది అంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో విచ్ ఇంప్లైస్ ఈ ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్. ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ డిఫైన్ ఏ మ్యాపింగ్ సిగ్మా ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎఫ్ టు ఎఫ్ బార్ బై సిగ్మా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్. సో బై దిస్ థీరమ్ మనం ఏమని చెప్పొచ్చు, సిగ్మా కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఈటా అండ్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ సచ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రూట్స్. సో ఈ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేసుకుంటాం ఇప్పుడు. సో సిగ్మా అనేది ఈ అనేది నార్మల్ అయితే నార్మల్ ఎక్స్టెన్షన్ అయితే ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ అనేది ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అయింది, ఒక మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సిగ్మా అనేది ఎక్కడికి ఎక్స్టెండెడ్ టు చూడు ఎంబడింగ్ బై నోన్ లెమ్మా సిగ్మా కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఈటా. ఓకేనా. సో ఈటా ఈజ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా టు ఎఫ్ బార్ విచ్ ఈస్ ఎంబడింగ్ అండ్ ఈ థీరం అప్లై చేస్తున్నాం. సో ఈ థీరం నుంచి ఏమని చెప్పినాం, సిగ్మా ఎక్స్టెండెడ్ టు ఈటా అయినప్పుడు నెంబర్ ఆఫ్ సచ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రూట్స్ కదా అప్లై చేసినాం. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ సచ్ ఎక్స్టెన్షన్స్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రూట్స్ ఆఫ్ మినిమల్ పాలినామియల్ p of x of alpha. So since by hypothesis we have E is finite separable extension of f, E finite separable extension అయితే by known theorem we proved that E అనేది simple extension. By simple extension definition it can be written as E is equals to f of alpha for some alpha belongs to E. So E separable extension అయితే Eలో తీసుకున్న పాలినామియల్ ఏం పాలినామియల్ అయిపోతుంది, separable polynomial అవుతుంది. సో ఆల్ఫా అనేది separable element. So which implies alpha is separable over f, which implies p of x is separable polynomial over f. Okay. So since E అనేది separable extension కాబట్టి Eలో తీసుకున్న పాలినామియల్ కూడా separable polynomial. Okay. So which implies మనకి డిగ్రీ ఆఫ్ బి ఆఫ్ ఎక్స్ ఎంత అని తీసుకున్నాం, ఎన్. సో ఇక్కడ మనకి ఎన్ని డిఫరెంట్ రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి బై ఈ థీరం నుంచి నెంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రూట్స్ అన్నాం కదా. సో ఎన్ డిఫరెంట్ రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి అని చెప్తున్నాం. సో దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ సచ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎన్. దేర్ ఫోర్ ఈటా ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఈ to f bar is an embedding and since E is normal extension kabatti eta is embedding from E to f bar that keeps each element is fixed. So eta is mapping from E to is an automorphism and sigma of x is equals to x అని తీసుకున్నాము and number of such extensions are equal కాబట్టి eta of x is equals to sigma of x is equals to x అని తీసుకున్నాము ఆ ఈక్వేషన్ నుంచి which is equals to x. Therefore eta belongs to g of e over f తీసుకుంటే which implies మనకేమొస్తుంది g of e over f which is equals to f. That means eta is a fixed or fixed element of g of e over f కాబట్టి which can be written as mod g of e over f which is equals to n. Let it be equation 3. So from equation 1, 2 and 3 we have equation 1 నుంచి చూడండి మనకేముంది e is to f is equals to n. నెక్స్ట్ e is to f is equals to n. ఇప్పుడు ఈక్వేషన్ 3 నుంచి అందుకే e is to f is equals to n ప్లేస్లో g of e over f ఉంది అందుకే n ప్లేస్లో g of e over f అని సబ్స్టిట్యూషన్. సో బై ఈక్వేషన్ 2 నుంచి మనకేముంది చూడండి g of e over f అంటే e is to f naught, e is to e naught. సో g of e is to f is equals to e is to e naught which is equals to n అని తీసుకున్నాం. సో e is to f is equals to మనం ఏం రాసుకోవచ్చు mod g of e over f which is equals to e is to e naught which implies ఈ రెండు ఈక్వల్ చేసేయండి. ఫస్ట్
ఫస్ట్ లాస్ట్. అప్పుడు ఏమవుతుంది, E/F is equals to E/E0, విచ్ ఎంప్లాయిస్ E/F కెన్ బి రిటర్న్ యాజ్ ఎట్లా రాసుకోవచ్చు, బై నోన్ థీరం నుంచి మనము E/E0, E0/F అని రాసుకోవచ్చు. డైమెన్షన్ ఆఫ్ K/F కెన్ బి రిటర్న్ యాజ్ డైమెన్షన్ ఆఫ్ K/E, E/F. ఆ థీరం నుంచి E/F కెన్ బి రిటర్న్ యాజ్ E/E0, E0/F. సో బై ఈక్వేషన్ 2 నుంచి మనకి E/E0 అంటే ఏం తెలుసు, G/E/F అని తెలుసు. యాక్చువల్లీ బై ఈక్వేషన్ 3 నుంచి మనకేం తెలుసు, G/E/F is equals to N. సో ఈక్వేషన్ 2, 3 నుంచి మనం ఏం రాసుకోవచ్చు, డైమెన్షన్ ఆఫ్ E/E0 is equals to N అని రాసుకోవచ్చా. సో అందుకనే ఇక్కడ ఏం రాసినారు చూడండి, E/F ఆల్రెడీ ఈక్వేషన్ 1 నుంచి E/F is equals to N అని ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ E/F ప్లేస్లో N అనేది కన్సిడర్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు E/E0 is equals to N అనేది బై ఈక్వేషన్ 2, 3 నుంచి డిఫైన్ అయిందా చూడండి. నేను ఇక్కడ రాసినాను సిన్స్ ఎందుకు అని అంటే E/E0 is equals to N ఎందుకు అయిందంటే E/E0 is equals to బై ఈక్వేషన్ 2 నుంచి వీ హ్యావ్ G/E/F. G/E/F is equals to N కదా ఫ్రమ్ ఈక్వేషన్ 3. దేర్ఫోర్ E/E0 is equals to N అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది. దేర్ఫోర్ N is equals to N into E0/F, విచ్ ఇంప్లైస్ N క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, E/E0/F is equals to 1 వస్తుంది. దేర్ఫోర్ విచ్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ G/E/F. Therefore, E/F is equals to G/E/F. మనం ప్రూవ్ చేసినాం. దేర్ఫోర్ ఎఫ్ అనేది ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ G/E/F అని ప్రూవ్ చేసినాం కదా, విచ్ ఈస్ ద సెకండ్ కండిషన్. సో మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం, సెకండ్ కండిషన్ ప్రూవ్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెకండ్ కండిషన్ అజ్యూమ్ చేసుకొని వీ ప్రూవ్ దట్ ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఈస్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ G/E/F. దట్ మీన్స్ ఇక్కడ నుంచి ప్రూవ్ చేసింది ఏంటి, దేర్ఫోర్ E/F is equals to mod G/E/F. సో సిన్స్ బై హైపోథసిస్ వీ హ్యావ్ E is a finite separable extension. ఈ ఫైనైట్ సెపరబుల్ ఎక్స్టెన్షన్ అయితే బై నోన్ థీరం మనం ఏం ప్రూవ్ చేసినాము, ఈ అనేది సింపుల్ ఎక్స్టెన్షన్. బై ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ఎక్స్టెన్షన్ ఇట్ కెన్ బి రిటర్న్ as ఎట్లా రాసుకోవచ్చు, E is equals to F of alpha for some alpha belongs to E. అండ్ మనకి లాస్ట్ ఈక్వేషన్ 3 నుంచి మనకేముంది, దీన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, లెట్ mod G/E/F is equals to N అని కన్సిడర్ చేసుకుంటున్నాము. అండ్ G/E/F అంటే ఏంటి అంటే డిఫరెంట్ సచ్ ఎంబడింగ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి అని చెప్తున్నాడు. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్స్ టు σ1, σ2 సో ఆన్ σn ఆర్ డిఫరెంట్ ఐడెంటిటీస్. సో బై డెఫినేషన్ ఆఫ్ ఇది మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చూపించాలి, ఫస్ట్ కండిషన్ చూపించాలి. అంటే ఏం చూపించాలి, నార్మల్ ఎక్స్టెన్షన్ అని చూపించాలి. నార్మల్ ఎక్స్టెన్షన్ అని చూపించడానికి ఏమని చూపించాలి, ఒక పాలినామియల్ తీసుకొని ఆ పాలినామియల్కి స్ప్లిటింగ్ ఫీల్డ్ కంప్లీట్గా ఎగ్జిస్ట్ అయింది అని చెప్తే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి నార్మల్ ఎక్స్టెన్షన్. సో ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ స్ప్లిటింగ్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయ్యింది అని అంటే ఏం కావాలి, మనకు ఒక పాలినామియల్ తీసుకొని దానికి రూట్స్ అన్నీ ఎగ్జిస్ట్ అయినాయి అని చెప్తే సరిపోతుంది కదా. సో ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ ఏ పాలినామియల్. ఓకే, సో ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ ఏ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ σ1 ఇంటూ ఎక్స్, ఎక్స్ మైనస్ σ2 ఇంటూ ఎక్స్ సో ఆన్ ఎక్స్ మైనస్ σn ఇంటూ ఎక్స్. సో σ1 σ2 ఆఫ్ ఎక్స్ సో ఆన్ σn ఆర్ ఇప్పుడు ఏమంటున్నాడు, రూట్స్ అని తీసుకున్నాడు. ఓకే, కన్సిడర్ ఏ పాలినామియల్. ఈ పాలినామియల్ని ఇట్లా రాసుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ నోన్ దట్ ఈచ్ σi బిలాంగ్స్ టు G/E/F విచ్ ఇండ్యూసెస్ ఏ నాచురల్ హోమోమార్ఫిజం. ఎందుకు అంటే ఇందాక మనం ఏం తీసుకున్నాం, σ1 σ2 సో ఆన్ σn ఆర్ డిఫరెంట్ ఎంబడింగ్స్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, సిగ్మా ఇది ఆల్జీబ్రాయిక్ ఇది ఫిక్స్డ్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయింది అండ్ సిగ్మా మనము ఇక్కడ ఫిక్స్డ్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇట్లా రాసుకున్నాం కాబట్టి దీనికి ఒక మ్యాపింగ్ తీసుకున్నాం. సిగ్మా ఇవన్నీ ఎందులో ఉన్నాయి అంటే సిగ్మా ఐ బిలాంగ్స్ టు G/E/F అన్నాం కదా. సో విచ్ కెన్ బి న్యాచురల్ హోమోమార్ఫిజం డెఫినేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, సిగ్మా ఐ స్టార్ విచ్ బిలాంగ్స్ టు E of X to E of X వేర్ సిగ్మా ఐ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా డిఫైన్ చేసుకున్నాం. సో సిగ్మా ఐ స్టార్ ఆఫ్ దెన్ ఇది సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా ఫామ్ అయితే సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఎక్స్ మైనస్ σ1 ఇక్కడ వచ్చేసరికి సిగ్మా ఐ. సో ఓకేనా, σ1 ఇంటూ సిగ్మా ఐ ఆఫ్ ఎక్స్ మళ్ళీ ఎక్స్ మైనస్ సిగ్మా ఐ σ2 ఆఫ్ ఎక్స్ సో ఆన్ ఇట్లా అప్లై చేసినాం. దాని మీనింగ్ ఏంటి, సిగ్మా ఐ σ1 సిగ్మా ఐ σ2 సిగ్మా ఐ σn ఆర్ డిఫరెంట్ రూట్స్ ఓవర్ G/E/F అని అర్థం. ఓకే, సో దీస్ హ్యావ్ హోమోమార్ఫిజమ్స్ ఆర్ ఓన్లీ పర్ముటేషన్స్ ఆఫ్ σ1 σ2 సో ఆన్
sigma n. Hence sigma I star or sigma I star of f of x is equals to ఈ పాలినామియల్ అంతా ఏ ఫామ్లో ఉంది f of x, therefore which is equals to f of x for I is equals to 1 2 3 so on n. Now we are expanding the polynomial f of x, then we get f of x is equals to x power n minus c1 into x power n minus 1 so on ఇట్లా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో వీఆర్ గెటింగ్ సిగ్మా I star of f of x is equals to f of x వచ్చింది, విచ్ ఇంప్లైస్ ఇప్పుడు దీని ప్లేస్లో మనం cj ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, విచ్ ఇంప్లైస్ సిగ్మా I of cj is equals to cj for all j is equals to 1 2 3 so on. therefore మనకి ఏమని చూపించినాం ఇందాక, సిగ్మా I సిగ్మా 1 సో ఆన్ అవన్నీ రూట్స్ అంటే సిగ్మా I సిగ్మా 1 is equals to సిగ్మా 1 ఇవన్నీ. సో therefore సిగ్మా 1 of alpha is equals to alpha, sigma 2 of alpha so on ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఇన్ E. therefore since E అనేది మనకేముంది సెపరబుల్ ఎక్స్టెన్షన్ అయితే సింపుల్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సింపుల్ ఎక్స్టెన్షన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, E is equals to f of alpha. సో బై హైపోథసిస్ వీ హ్యావ్ E is equals to f of alpha కాబట్టి, అండ్ ప్రతి ఒక్క రూట్ డిఫరెంట్ రూట్ అని రూట్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి, స్ప్లిటింగ్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయినట్టు. therefore E is స్ప్లిటింగ్ ఫీల్డ్ ఆఫ్ f of x. సో ఈ స్ప్లిటింగ్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయితే మనం ఏమంటాము, నార్మల్ ఎక్స్టెన్షన్ అంటాం. therefore thus E is a normal extension of f. this proves the ఫస్ట్ కండిషన్. నౌ వీఆర్ ప్రూవింగ్ 2 implies 3. సో సెకండ్ కండిషన్ మనం అజ్యూమ్ చేసుకోవాలి, అదేంటి, ఈ ఎఫ్ ఈజ్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని తీసుకోవాలి. నౌ మనం ఏం చూపించాలి, థర్డ్ కండిషన్ ఈ ఈజ్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని చూపించాలి. సో బై నోన్ థీరం మనకేం తెలుసు, బై దిస్ థీరం వీ నో దట్ ఈస్ లెట్ హెచ్ బి ఎ ఫైనైట్ సబ్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం ఆఫ్ ఎ ఫీల్డ్ ఈ. ఇక్కడనేమో ఎఫ్ బి ఎఫ్ ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్, ఇది సేమ్ ఉంది కదా. దెన్ ఏమవుతుంది, ఈ ఈజ్ టు ఈహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ హెచ్ అవుతుంది. బై నోన్ థీరం ఈ ఈజ్ టు ఈహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ హెచ్ అంటే విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈ ఈజ్ టు ఈహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఈ ఓవర్ ఈహెచ్. సో ఈ థీరం అప్లై చేసి విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎట్లా రాస్తున్నాము, ఈ ఈజ్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని రాస్తున్నాం. therefore 2 implies 3 అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్ అజ్యూమ్ చేసుకున్నాము. బై హైపోథసిస్ ఈ థీరం బై నోన్ థీరం నుంచి ఈ ఎఫ్ ఈజ్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అయితే విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈ ఈజ్ టు ఈహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఈ ఈజ్ టు ఈహెచ్ అని రాసుకోవచ్చు. సో ఈ థీరం యూజ్ చేసి మనం ఇట్లా రాసుకున్నాం. సో విచ్ ప్రూవ్స్ ద సెకండ్ ఇంప్లైస్ థర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ ఇంప్లైస్ 2 ప్రూవ్ చేయాలి. సో థర్డ్ కండిషన్ ఏంది, ఈ ఈజ్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ కన్సిడర్ చేసుకున్నాం. సెకండ్ కండిషన్ ఏం చూపించాలి, ఎఫ్ ఈజ్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని చూపించాలి. సో ఫర్ దిస్ మనకి ఒక ఫిక్స్డ్ ఫీల్డ్ కావాలి కాబట్టి కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ ఈ నాట్ ఈజ్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ చూడండి, లెట్ హెచ్ బి ఎ ఫైనైట్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం ఆఫ్ ఎ ఫీల్డ్ ఈ అయితే మనం ఏం రాసుకున్నాం, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ థీరం యూజ్ చేస్తున్నాం. ఈ థీరం యూజ్ చేస్తే అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ నాట్ ఈస్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ కాబట్టి విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ఈజ్ టు ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్. సో ఈ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఈ ఓవర్ ఎఫ్ అంటే ఎట్లా రాసుకున్నాము మనము, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు thus E is to E naught is equals to G of E over F is equals to మనకేం తెలుసు, E is to EH is equals to G of E over EH. మరి ఇక్కడ F ఉంటే E is to F అవుతుంది. సో ఈ థీరం నుంచి మనము ఇక్కడ G of E over F అని అప్లై చేసినాం. E is to F అంటే ఏమని తీసుకున్నాం మనము, N అని తీసుకున్నాం, అవునా, ఎన్ అని తీసుకున్నాం కదా. సో ఎన్ అని తీసుకుంటే ఏమైంది, ఈ విచ్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి ఈ రెండిట్లో కామన్ ఈ ఉంది, అవి తీసేసిన తర్వాత మిగిలింది ఏంది, ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. దేర్ఫోర్ దిస్ షోస్ ఎఫ్ ఈజ్ ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్. దేర్ఫోర్ వీఆర్ కన్సిడరింగ్ థర్డ్ ఈక్వేషన్. we prove that f is the fixed field of g over f, which proves the 3 implies 2. Therefore the 3 properties are equivalent.